వికారాబాద్ జిల్లా చంకమూల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాన్యా నాయక్ మృతి కలకలం రేపింది. అడవి వెంకటాపూర్ తాండాకు చెందిన మాన్య నాయక్ ఈ నెల 6వ తేదీన పోడూరు మండలం గొంగుపల్లి గ్రామ శివారులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే ఆయన సహజ మరణం చెందలేదని, హత్య జరిగి ఉండొచ్చని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆదివారం చంకమూల్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న భార్య అంజలిభాయ్, కుమార్తె సునీతతో పాటు గ్రామస్తులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాన్య నాయక్ ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉండేదని, అదే కారణంగా ఆమె తన కుమారుడితో కలిసి హత్య చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. 15 సంవత్సరం గాని నేను మాత్రం 15 రోజులు గాని 15 సంవత్సరం గాని నేను మాత్రం చంపారు. అలా తెచ్చి ఇవ్వాలి. మా నాయన మాకు పతి కావాలి. మా నాయన మాకు న్యాయం చేసేంత వరకు మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. మాకు న్యాయం అనేది చేయాలి. మా నాయన ఈడ వచ్చినంత వరకు మేము ఈడనే ఉంటాం. మేము వెళ్ళాం. మా నాయన బాడీ కూడా తీసుకొని ఈడ పెడతాం. మా నాయనని బతికించాలి. ఇంతవరకు అయితే మేము పోస్ట్ మార్టం కూడా చెప్పిస్తాం. కానీ మా నాయన మాకు ఇక్కడ కావాలి. లేకుంటే ఆమెని బయట ఇడవాలి. ఆమె బయట రావాలి. ఆమెనైనా ఇడవండి. లేకపోతే మా నాయన ఎవరైనా చంపినరో వాళ్ళు కూడా సాక్ష్యం చెప్పండి. వాళ్ళను పిలవమని చెప్పు. నుంచి తొందరగా తీయాలని అన్నారంట. ఎప్పుడైనా ఎక్కడైనా మర్డర్ జరిగినప్పుడు విత్ ఇన్ 5 to 10 minutes లో ఇక్కడ గుడి ఉన్నప్పుడు ఇట్లనే ఎవరైనా తీసారా? ఏ గుడి? సీతమ్మ